P4 విధానంతో 2029 నాటికి తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. 20% ఉన్న పేదలను 10% సంపన్నులు ఆదుకోవడానికి ముఖ్యమంత్రి తీసుకువచ్చిన గొప్ప విధానం P4 అని ఆయన తెలిపారు. P4పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్కు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్యతో పాటు బంగారు కుటుంబ సభ్యులు, మార్గదర్శకులు హాజరయ్యారు. P4 లక్ష్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు హ్యాండ్ హోల్డ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆయన ఆదేశించారు. కాగా తిరుపతిలో 6,379 మంది బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వీరిని ఆదుకునేందుకు సుమారు 700 మంది మార్గదర్శకులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మార్గదర్శకులను త్వరితగతిన గుర్తించాలని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. మార్గదర్శకులు పేదలను ఏదో ఆదుకున్నాము అనే భావనతో కాకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన కోరారు. కమిషనర్ మౌర్య మాట్లాడుతూ మార్గదర్శకుల ఎంపికకు వార్డు కమిటీలు వేసి 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బంగారు కుటుంబాల్లో చేర్చే వాళ్లు ఉంటే వెంటనే చేర్పించాలని ఆమె సూచించారు. ఎన్నికైన బంగారు కుటుంబ సభ్యులకు ఎటువంటి సాయం కావాలనేది 10 రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డీసీపీ ఖాన్, మార్గదర్శకులు, బంగారు కుటుంబం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.